Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is God's checks never bounce. God checks never bounce. The text is from Paul's epistle to Philippians, chapter 4, verse 19. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. గాడ్స్ చెక్స్ నెవర్ బౌన్స్. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. వాక్య భాగం అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ, మీరు మాటి మాటికి నాకు సహాయం చేశారు. 16వ ఏలైనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నాకు అవసరం తీర్చుటకు సహాయం చేసితిరి. ఈ ఫిలిప్పై విశ్వాసులు పౌలుకు ఎంతగానో సహాయం చేశారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు వారికి ఒక నిశ్చయతను ఇస్తున్నాడు. ఎందుకంటే దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రదర్శన చేస్తున్న మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ మనీ అకౌంట్ హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ బై క్రైస్ట్ జీసస్. God's people have relied on the truth of those words ever since. దేవుని యొక్క ప్రజలు ఈ మాటలు నమ్మి దాని మీద ఆధారపడుతూ వచ్చారు. To help us place our trust more confidently in the promise of God. దేవుని యొక్క వాగ్దానం పట్ల సంపూర్ణమైన విశ్వాసాన్ని మనం కనపరచాలి. ఫిలిప్పై క్రైస్తవులు ఈ యొక్క వాక్య భాగమును, ఈ వాగ్దానాన్ని వారు సొంతం చేసుకున్నారు, దాన్ని నమ్మిక ఉంచారు. కాగా దేవుడు మా ప్రతి అవసరం తీర్చున్న సత్యాన్ని వారు గ్రహించారు. ఎందుకనగా గాడ్స్ చెక్స్ నెవర్ బౌన్స్. ఈయన మనం చూస్తుంటాం పేపర్లలో చెక్ బౌన్స్ కేసెస్లో చాలామంది కూడా అరెస్ట్ అవ్వాలని చూస్తాం. వారికి అకౌంట్లో బ్యాంకులో బ్యాలెన్స్ లేకపోయినా కూడా చెక్స్ రాసేస్తారు, అది తీసుకొని పోతాడు. చెక్ బౌన్స్ అయింది, అందులో ఏ అమౌంట్ కూడా లేదు, వారి మీద కేసులు పెడతారు చెక్ బౌన్స్ అయినందుకు. ఎందుకనగా వారి చెక్ బుక్ ఉన్నది, సంతకాలు చేస్తారు, కానీ కావాల్సిన అమౌంట్ వారి బ్యాంకులో వారి అకౌంట్లో లేదు, కాబట్టి ఆ చెక్స్ బౌన్స్ అవుతాయి. కానీ గాడ్స్ చెక్స్ నెవర్ బౌన్స్. దేవుడు గమనించినప్పుడు వాక్యం మై గాడ్, God is our bank. My God shall supply is the checkbook, all your need, the amount, according to the riches in glory, the capital, by Christ Jesus, the signature. We need only to endorse God's checks through our signature of faith. ఇతరుల చెక్ రాసిన వారు సంతకం పెట్టి ఇచ్చిన మళ్ళీ గమనించినప్పుడు మనము దానిని ఎండార్స్ ఇట్. నా పేరు మీద చెక్ రాస్తారు, నేను బ్యాంక్ వెళ్ళి డ్రా చేసుకోవాలో అన్నప్పుడు చెక్ ఇచ్చిన వాడు సంతకం ఉంటుంది, అమౌంట్ ఉంటుంది, బ్యాంక్ పేరు ఉంటుంది. నేను దాన్ని డ్రా చేసుకోవాలంటే ఐ హావ్ టు ఎండార్స్ ఇట్ బై పుట్టింగ్ మై సిగ్నేచర్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ది చెక్. చెక్ వెనకాల సంతకం పెట్టాలి. మనం పెట్టినా మళ్ళీ తీసుకునే వాడు సంతకాన్ని ఆడ వారు తీసుకుంటారు. సో ఎండార్స్ యువర్ సిగ్నేచర్ బై ఫెయిత్. We need faith. God is rich, full of mercy. దేవుడు నిజముగా
కరుణతో కూడుకున్న దేవుడే ఉన్నాడు, ఐశ్వర్యవంతుడు ఆయన. వాటి మన విశ్వాసం చేత వాటి మనం పొందుకోవాలి. కాగా దేవుడు, ఎందుకనగా ఈ ఫిలిప్పీ విశ్వాసులు అనేకులకు అపోస్తలుడైన పౌలు సేవ సహాయం చేశారు కాబట్టి అలాంటి వారికే, ఇతరులకు సహాయపడిన వారికే దేవునికి ఈ వాగ్దాన ఫిలిప్పీ 4:19 అనేది వర్తిస్తుంది. ఏ సహాయం చేయని వారికి కానే కాదండి. టేక్ నోట్ ఆఫ్ ఇట్. ఇట్ ఈస్ ఫర్ దోస్ హు హెల్ప్. ది Philippians 4:19 is for those, the promise for those who help the people who are in need. కాబట్టి గాడ్ చెక్స్ నెవర్ బౌన్స్. ఇతరులకు సహాయపడినప్పుడు దేవుడు ఎవరికి రుణగ్రస్తులు కాదు. ఆయన మీ యొక్క ప్రతి అవసరమును, మీ గొంతెమ్మ కోరికలు కాదండి, మీ ప్రతి అవసరం తీర్చిదే ఉన్నారు. కాబట్టి ఆ విశ్వాసంతో ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచును గాక. ఆమె స్తుతికి పాత్ర మహోన్నతర మీ స్తోత్రాలు తండ్రి. మీ చెక్స్ బౌన్స్ కాదని విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మా ప్రతి అవసరం తీర్చే దేవుడు కాబట్టి ఇతరుల అవసరాలు తీర్చే వ్యక్తులుగా నిలబెట్టండి మా తండ్రి. ఆ వాగ్దాన్ని సొంతం చేసుకోవడానికి ఇతరులకు సహాయపడే వ్యక్తులుగా మమ్మల్ని తీర్చిదిద్ది ప్రేరేపించి ముందుకు నడిపించగలందుకు స్తుతి స్తోత్రాలు. వాక్యం వింటున్న ప్రతిభను దర్శించి దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.